హాయ్. ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏపీ రాజకీయాలు ప్రస్తుతానికి కొంచెం హాట్గా ఉన్నాయి. అందరూ ఎమ్మెల్యేస్ని చేంజ్ చేయడం, ఒకరికొకరు రెండు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. కానీ 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు 100% to 100%. 80% టార్గెట్ చేశారు కదా, 80% జగన్ రానియమని. 80% కాదండి, 90% కాదు, 100% టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి విజన్ వేరుగా ఉంటుంది. తన టార్గెట్ 175 అన్నాడంటే అతను ఎంత మంచి చేసి ఉంటే ఆ మాట అన్నాడో అర్థం చేసుకోండి. ఎంత అభివృద్ధి కానీ, ఎన్ని సంక్షేమ పథకాలు కానీ, ఎన్ని స్కీమ్స్ కానీ అవన్నీ చేశారు కాబట్టి 175 to 175 అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కూడా చేంజ్ చేస్తున్నాడు. ఎక్కడైతే వ్యతిరేకం ఉందో ఆ ఎమ్మెల్యే మీద, అంటే తను వైసీపీకి వ్యతిరేకంగా చేయడం, అంటే గ్రూప్ రాజకీయాలు చేయడం అలాంటివి ఉంటాయి. ఆ గ్రూప్ రాజకీయాలన్నిటికీ చెక్ పెట్టేదానికి ఎమ్మెల్యేని చేంజ్ చేస్తున్నాడు. 100 to 200% మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. లోటు బడ్జెట్లో ఉంది, అసలు చాలా అప్పుల్లో కూరుకుపోయిందంట. లోటు బడ్జెట్లో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేటప్పుడే లోటు బడ్జెట్లో ఉందండి, ఈరోజు అవ్వడం కాదు అది. ఈ తెలంగాణలో ఐటీ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఉన్న ఐటీ సెక్టార్ ఎక్కడా లేదు ప్రపంచంలో అన్న తెలంగాణకే లోటు బడ్జెట్ అని చెప్పి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి స్కోప్ లేదు, వచ్చే ఇన్కమ్ లేదు. ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటా స్కీమ్స్ ఇచ్చుకుంటా కూల్గా పోతూ ఉంది. మాఫియా ఎక్కువైపోయింది అని చెప్తున్నారు. ఏ మాఫియా అండి అది? అదే మాఫియా అంటే ఏ మాఫియా? ఇసుక మాఫియా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందండి. మాఫియా అనేది ఏమీ లేదు. ఈరోజు ఇసుక కావాలంటే డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీరు నాకు ఇంత టన్ను ఇసుక కావాలంటే డైరెక్ట్గా మీకు ఇంటికే వస్తుంది. దాంట్లో మాఫియా అనేది ఏమీ జరగట్లేదు. ఒకప్పుడు ఇసుక పెద్ద పెద్ద కంటైనర్స్ టైప్లో ఉండింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అప్పుడు ఎవరు ఇంత మాత్రం ఫోకస్ చేయలేదు ఇసుక మీద. కానీ ఈరోజు ఇసుక ఒక ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తుంటే దాని మీద పెద్ద మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఫోకస్ చేసి అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ చూపించేది ఒకటి. రియాలిటీకి మీరు గ్రౌండ్ లెవెల్లో ఒక విలేజ్ లెవెల్లో వెళ్ళేసి జగన్ గారి పరిపాలన ఎలా ఉందో అడిగితే చెప్తారు. ఒక రైతు కుటుంబంలో అడగండి, ఒక రైతుని అడగండి. ఎందుకంటే రైతు లేనిదే ఐటీ ఇండస్ట్రీ ఎంత ఉన్నా వేస్టే. ఒక రైతే మెయిన్ ఎన్నుముక ఒక దేశానికి. అలాంటిది ఒక రైతుని వెళ్ళి అడగండి. ఈరోజు ఐటీ లేదు, నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. నేను 2017లో నేను జాబ్ చేసిన ఇక్కడే. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం. అక్కడ నాకు ఎందుకు జాబ్ రాలేదు? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఐటీ ఇండస్ట్రీ అంత లావుగా టాప్ మోస్ట్కి తీసుకొచ్చేవాళ్ళు అయితే నేను 2024 ఈవెన్ ఇక్కడే జాబ్ చేస్తున్నా. అక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు ఐటీకి ఇక్కడ ఐటీకి. ఒక 3 కంపెనీలని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని చెప్పమానండి ఐటీ ఇండస్ట్రీలో. పోయిన ఆయన ఐదేళ్ల పాలనలో ఏమీ లేదు. కానీ ప్రతిదీ దాని సోషల్ మీడియా ఒక విధంగా ఇక్కడ ఐటీ డెవలప్ చేశాడు, ఇక్కడ ఐటీ డెవలప్ చేశారంటే ఎవరు ఐటీ డెవలప్ చేయలేదు. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించవచ్చు, కేసీఆర్ దాన్ని ముగించవచ్చు. అంతేగాని ఒక సీఎం తోటి ఏది అభివృద్ధి అవ్వదండి. యువతకు ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాల్లో వెళ్ళాల్సిన దుస్థితి వచ్చింది. ఓకే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. 3,50,000 ఉద్యోగాలు, దాంట్లో 2,80,000 ఉద్యోగాలు ఓన్లీ వాలంటరీ వ్యవస్థ తీసేసేయండి. అది అంటే తీసేసేయండి, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో. 1,40,000 ఉద్యోగాలు గవర్నమెంట్ పోస్టులు వదిలాడు సచివాలయం కింద. ఈరోజు సచివాలయం ఎంప్లాయీ శాలరీ ఎంతో తెలుసా? 28,000. అదే ఒక కానిస్టేబుల్ శాలరీ ఎంతో తెలుసా? 28,000. వాళ్ళిద్దరు ఈక్వలే కదా, రిటర్న్ టెస్టే కదా, ఇద్దరు రిటర్న్ టెస్ట్లోనే కదా రాసింది. వాళ్ళు ఏమన్నా అది ట్రాన్స్పరెంట్గానే జరిగిందే కదా. ఏమన్నా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో సచివాలయం ఉద్యోగం ఇచ్చామా? వాలంటరీ వ్యవస్థ అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ వైసీపీ క్యాండిడేట్నే పెట్టుకున్నారు, కాదనట్లేదు. ఎందుకు పెట్టుకున్నారు? సేవ చేయమని చెప్పి పెట్టారు. అదే 1,40,000 1,30,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. మొన్న 30,000 ఉద్యోగాలు వదిలాడు. గవర్నమెంట్ పోస్టులు వదిలింది కేసీఆర్ కన్నా జగన్మోహన్ రెడ్డికే వదిలాడు. అదంతా కూటమి అండి. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగిల్గా వచ్చి గెలవలేదు. ఈ రోజుకి అతను పాలిటిక్స్లో సింగిల్గా వచ్చి ఎప్పుడు గెలవలేదు. ఏదో ఒక టీంతో కూటమి పెట్టుకొని రావాలి చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు అన్నప్పుడు నువ్వు కూటమితో ఎందుకు? సింగిల్గా తను ఏం చేయలేదో చెప్పు, తను ఏం చేశాడో చెప్పు రా.
జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా, నీకు మంచి జరిగితే ఓటేయి, లేకపోతే వద్దమ్మా అని చెప్పాడు. తను కూడా అలాగే ట్రాన్స్పరెంట్గా మాట్లాడమను, నేను మంచి చేస్తాను, మీరు నాకు ఓటేయమని అడుగు. అంతేగాని నన్ను కబ్జా చేశారు, నన్ను జైల్లో పెట్టారు, నన్ను శిక్షించారు, జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో పెట్టారు, చిరునవ్వుతో పోయాడు, చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ఏ రోజు నాకు ఆరోగ్యం గురించి బాగాలేదు, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు అని ఎప్పుడు మాట్లాడాల. ఇట్లానే దండం పెట్టి చిరునవ్వుతో పోయాడు, చిరునవ్వుతో వచ్చాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 151 వచ్చినాయి. అట్లా సానుభూతి తెచ్చుకోవాలి, కానీ ఏదంటే అది క్రియేట్ చేయకూడదండి. ఓకే, షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినా, ఇంకొకరు వైసీపీలోకి వచ్చినా, ఇంకొకరు టీడీపీలోకి వచ్చినా బొమ్మ ఒకటే అండి, జగన్ బొమ్మ ఆడ. లాస్ట్ 2014లో 2019 ఎలక్షన్స్లో 175 ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియదండి. ఒక సామాన్య మానవుని కూడా పెట్టేశారు. కానీ బొమ్మ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. 175 నిలబడింది జగన్మోహన్ రెడ్డి, గెలిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజైనా 175 to 175 ఎమ్మెల్యేస్ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అయినా, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా జగన్మోహన్ రెడ్డి. అంబటి రాయుడు పార్టీలో చేరి ఎందుకు వెళ్ళాడనేది వాళ్ళ ఇంటర్నల్ T20 టోర్నమెంట్ ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటా, T20 ICC ఏదో జరుగుతుంది, దానివల్ల ఏదైనా వెళ్ళిపో ఉండొచ్చు, లేదా సమ్ ప్రెజర్స్ పెరిగి ఉండొచ్చు వాళ్ళ టీం నుంచి, క్రికెట్ టీం నుంచి. అది అనేది అతను బయట చెప్పలేదు. ఏం జరిగింది అనేది ఇంటర్నల్గా ఎవరికి క్లారిటీ లేదు దాని మీద. అసలు ఎందుకు జాయిన్ అయ్యాడు, ఎందుకు వెళ్ళిపోయేది తెలియదు. జాయిన్ అయిన దాకా ఎవరికి తెలియదు, వెళ్ళిపోయిన దాకా ఎవరికి తెలియదు. ఉన్న వాస్తవమే కదా అది. ఇన్ఛార్జీలు మార్చడం అంటే ఆ ఇన్ఛార్జీలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారండి. వైసీపీ గ్రూప్ 2 గ్రూప్స్ అయిపోయినాయి. ఆ గ్రూప్స్ రాజకీయాలు పోవాలంటే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేస్తే ఆటోమేటిక్గా ఈ గ్రూప్ రాజకీయాలు పోతాయి. ఓకేనా, దానికోసం అనేది మార్చుతున్నాడు. ప్రజల్లో ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకం ఉండొచ్చు. ఆ వ్యతిరేకం అనేది ఎలా అంటే అవైలబిలిటీ లేకుండా ఏదన్నా అడిగితే ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు మాట్లాడుతుండో వల్ల, అంటే కొంచెం ఏంటంటే అధికారం ఉంటే ఎవరికైనా పొగురు అనేది ఉంటుందండి. ఎవరికైనా, ఈవెన్ నాకైనా అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరైతే అలా బిహేవ్ చేస్తున్నారో, అలా ఉంటున్నారో వాళ్ళని మార్చుతున్నాడేమో. తన సర్వేలో ఎవరైతే నెగిటివిటీ పెరిగిందో వాళ్ళు మారుస్తున్నాడు. తన టార్గెట్ ఏంది? తను గెలవాలి. అది ఎమ్మెల్యేని తీసేయాలా, ఇంకొకరిని తీసేయాలా అనేది తన ఇష్టం. అది తన ఎమ్మెల్యేని తాను తీసుకుంటున్నాడు. ఇట్స్ నాట్ అన్ అబ్జెక్షన్ ఫర్ అస్. తెలంగాణలో జరిగిన ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో మార్చలేదు కాబట్టి కేసీఆర్ గెలవాలా. ఎగ్జాక్ట్లీ అండి. కేటీఆర్ మొత్తుకున్నాడు మార్చమని. ఎమ్మెల్యేస్ రౌడీ రాజకీయం చేస్తున్నారు, మార్చండి అంటే లేదని వదిలేశారు. ఆ కేర్లెస్ తనమే తన ఓటమికి అయింది. అలాంటిది రిపీట్ కాకూడదని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాడు. హిస్ విజన్ ఈజ్ డిఫరెంట్. అతని విజన్ అనేది ఎవరికి తెలియదు. రీచ్ అయిన తర్వాత ఇన్ని సీట్లు వచ్చినాయి అని అనుకుంటాం. జగన్ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు అందరూ జగన్ ఓటేస్తారని అండి. నిజం చెప్తున్నా, నేను ఒక విలేజ్ పర్సన్గా మాట్లాడుతున్నాను. SC ST మైనారిటీ నియోజకవర్గాల్లో ఉన్న విలేజ్ లెవెల్లో ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసం చూపిస్తారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక రిచ్ కిడ్సే ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి పేదవాళ్ళు ఉంటారు. ఒక SC ST మైనారిటీ BC వాళ్ళే ఫోకస్, మెయిన్ ఆయుధాలు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒకటే విధంగా ఉంటారు. ఇలాగా న్యూట్రల్గా ఇటుకి డ్రామాలు వేయరండి. ఇప్పుడు వెళ్ళేసి ఒక పెద్ద నాయకుడు ఒక విలేజ్ పెద్ద వెళ్ళి, అమ్మ మీకు మేము చేస్తాము, మీరు అందరూ ఓట్లు వేయండి అంటే అట్లా వేస్తారు. వాళ్ళు వైసీపీకి వేస్తారు. అలాంటి వర్గం అతనికి ఉంది. ఆ వర్గాన్ని ఎవరు ఆర్పలేరు, చేంజ్ చేయలేరు. కాబట్టి ఇలాంటి ఎవరన్నా న్యూట్రల్గా ఉంటారు కదా, వాళ్ళని ఏం మార్చలేము. వీళ్ళని మార్చలేము, వాళ్ళని మార్చొచ్చేమో చెప్పలేము. ఆశా వర్కర్లకి కూడిపెట్టింది ఎవరండి? రాజశేఖర్ రెడ్డి అండి. ఆశా వర్కర్లను తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఈరోజు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలను కానీ అన్నం పెట్టింది ఎవరండి? రాజశేఖర్ రెడ్డి.
అర్థమైందా? ఏ నాయకుడు పెట్టలేదు, రాజశేఖర్ రెడ్డి అతనే పెట్టాడు, అతనే దాన్ని కొనసాగించాడు. ఈ రోజైనా ఆశా వర్కర్లు కోసం ఎంతో చేసిండు జగన్మోహన్ రెడ్డి. కోవిడ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు మాకు చేసిన హెల్ప్, అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చేసిన హెల్ప్ చాలా ఎక్కువగా ఉందండి. కోవిడ్-19లో ఆశా వర్కర్స్ కానీ, ఏఎంఎన్స్ కానీ, వీళ్ళ అంగన్వాడీస్ కానీ చాలా 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 బాగా చేశారండి. కానీ వాళ్ళ గురించి అయితే వాళ్ళకి పెట్టాల్సినవి అన్నీ పెట్టారు. ఇంకా వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్స్ అనేవి ఎవరు తీర్చలేరు. ఏ సీఎం వచ్చినా తీర్చలేడండి ఆ డిమాండ్స్. అది ఒక పాజిటివ్ చేస్తే ఇంకోటి కావాలని అడుగుతారు ఎవరైనా. ఒకటి తిన్న వాళ్ళు మళ్ళీ ఇంకోటి కావాలని అడుగుతారండి. మున్సిపాలిటీని వాళ్ళని నీలం చేస్తానన్నారు. దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ మీటింగ్స్ పెట్టి అసలు దాని గురించి ఏంటి, ఎలా చేయాలి, ఏంది అనేది దాని గురించి మాట్లాడుతున్నారండి. 100% అండి. ఒకవేళ మీరు రాకపోతే చెప్తున్నా ఎలా బాధపడతారో మీరే చూడండి. నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండేది అనేది వాళ్ళకే తెలుస్తుంది. నమ్మకం అనేది ఉండాలండి. ఒక ట్రస్టింగ్ పర్సన్ ఉండాలి. అది చెయ్యాలంటే చేస్తాడంతే. వీళ్ళలాగా మనం మాటలు చెప్పి అలా ఉండదండి. చంద్రబాబు నాయుడు లాగా మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే విధం కాదు జగన్మోహన్ రెడ్డిది. ఈస్ కరెక్ట్ పర్సన్. ఉంటే చేస్తాడు, అయితే అవుతుంది అంటాడు, లేదా కాదంటాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఏదైనా. అలాంటిది ఒక్కటే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఒక రీజన్. రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వనన్నాడు. ఆ ఒక్క రీజన్ వల్ల 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అండ్ అక్కా చెల్లెలకి రుణమాఫీ అన్నాడు, అంటే అది పసుపు కుంకుమ కింద. ఆ 2 స్కీమ్స్ వల్ల 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అందుకే 2019లో మళ్ళీ హ్యూజ్ మెజారిటీ, అంటే ఒక హిస్టరీ 151 హిస్టరీని బ్రేక్ చేసి వచ్చాడు. ఈరోజు నాడు నేడు కింద మా విలేజ్లో 4-5 స్కూల్స్ ఉన్నాయండి. 4-5 స్కూల్స్. ఒకప్పుడు ఆ స్కూల్కి ఒక పారి కూడా ఉండేది కాదు, ఒక టాయిలెట్ ఉండేది కాదు, ఒక వాష్ బేసిన్స్ ఉండేవి కాదు. నేను జగన్ ఫ్యాన్గా చెప్పట్లా, నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. జగన్ ఫ్యాను, నేను ఇట్లా జరిగింది అని చెప్పట్లా, ఉన్న ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్. 4 స్కూల్స్ ఉంటే ఆ 4 స్కూల్స్ ఒక్కసారి చూస్తే మైండ్ పోతుందండి. అంత అభివృద్ధి, అంత నాడు నేడు కింద చేశారు. అసలు స్కూల్స్ వైద్యం నెంబర్ 1 అండి. అసలు అలాంటి స్కీమ్స్ అనేది ఇంకా రానివ్వడు. రాజశేఖర్ రెడ్డి దేవుడు అండి, ఈస్ ఎ గాడ్ అంతే. అలాంటి చేసిన వ్యక్తి నాయకుడు. ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది తనే. అలాంటి బిగ్ స్కీమ్స్ 108 కానీ 104 కానీ ఫీజు రీఎంఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద. ఈరోజు నేను ఇక్కడ చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నానంటే రాజశేఖర్ రెడ్డి దయే. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేమేదో రిచ్ కాదండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మాట్లాడుతున్నా. ఈరోజు నేను ఇక్కడ చదువుకొని ఈ జాబ్ చేస్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి పుణ్యం. అలాంటి ఒక్క స్కీమ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్తే చాలండి. జగన్ మీద ఇప్పుడు వస్తున్న యాత్ర ఎలా ఉంది? జగన్ మీద ఇప్పుడు యాత్ర వస్తుంది. యాత్ర ఎస్ ఆబ్వియస్లీ యాత్ర ఎలా జరిగిందండి? యాత్ర 1 ఫస్ట్ బాగుంది కదా. దాంట్లో ఏమి ఉన్న ఫ్యాక్టే చూపించారు. దీంట్లో కూడా ఉన్న ఫ్యాక్టే చూపిస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ అంటే ఉన్న ఫ్యాక్టే ఉంటుంది. ఒక కళ్ళు లేని వ్యక్తి కూర్చుంటే జగన్ వచ్చి మాట్లాడుతున్నారు, చూశానండి. కొంచెం అతను డైలాగ్స్ కానీ, తన విజన్ అంటే మాట్లాడే విధానం కానీ చాలా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గుర్తొచ్చాడండి. రియలీ అతను మాట్లాడుతుంటే నాకు మళ్ళీ ఆ చిరునవ్వు, ఆ పంచుకట్టు ఆబ్వియస్లీ నైస్ అండి, చాలా బాగా నచ్చింది. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి నా కోరిక. ఖచ్చితంగా అవుతాడు, 100 to 200% నేను చెప్తున్నా.